లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు చూసుకున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్లో మనకి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని ఉంటూ ఉన్నాయి కదా. అసలు లార్జ్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి? అవి టాప్ 5 ఏమేమి ఉన్నాయి, అది ఎందుకు పెట్టాలంటారు అసలు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే అండి, బేస్డ్ ఆన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. అంటే ప్రతి రోజు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతున్న స్టాక్స్ మార్కెట్ క్యాప్ని బట్టి ఎవ్రీ క్వార్టర్కి టాప్ 50 కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటారు. సో లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ని లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. ఓకే. సో బేసికలీ ఒక మ్యూచువల్ ఫండ్ ఉందనుకోండి, ఆ స్కీమ్లో 100 కోట్లు ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్, అందులో 70% వరకు లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని లార్జ్ క్యాప్ అనొచ్చు అనమాట. ప్రతి మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఓన్లీ ఒకటే లార్జ్ క్యాప్ ఫండ్ని మెయింటైన్ చేస్తుంది. సో లార్జ్ క్యాప్ ఫండ్స్ ఎందుకు? ఫస్ట్ ప్రయారిటీ ఎందుకు లార్జ్ క్యాప్ అనేది ఇంపార్టెంట్ ఏంటంటే, లార్జ్ క్యాప్ ఫండ్స్ వచ్చేసి మార్కెట్లో ఎస్టాబ్లిష్ అయిన స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. సో ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్ వచ్చేసి లైక్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ అనుకోండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకోండి, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, ఎస్బీఐ కానీ, రిలయన్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ మార్కెట్ లీడర్స్. సో అండ్ మోస్ట్ ఆఫ్ ద మార్కెట్ షేర్ క్యాప్చర్ చేసి ఉంటాయి వాళ్ళ సెక్టర్లో, వెదర్ పెట్రోల్లో కానీ, రీటైల్లో కానీ, బ్యాంకింగ్లో కానీ, ఫార్మాలో కానీ, ఐటీలో టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ. సో ఆల్రెడీ మార్కెట్ లీడర్స్ కాబట్టి దే ఆర్ స్టేబుల్ రిటర్న్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఆ కంపెనీలు ఎలా పెరుగుతాయో తెలుసు, స్టేబుల్ మేనేజ్మెంట్ ఉంటుంది అండ్ స్టేబుల్ అవుట్లుక్ ఉంటుంది. సో దానివల్ల ఇందులో ఏంటంటే వొలటిలిటీ తక్కువ ఉంటుంది అనమాట. అంటే హెచ్చు తగ్గులు తక్కువ ఉంటాయి. సో ఎవరైతే రిస్క్ ఎక్కువగా తీసుకోము, బట్ ఈక్విటీ మార్కెట్లో కావాలి బట్ రిస్క్ ఎక్కువగా తీసుకోను అనుకుంటే ఏంటంటే వాళ్ళకి ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్ ఐడియల్. ఓకే. కానీ ఇందులో ఏది పెట్టాలో తెలియనప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మనం పెట్టే బదులు ప్యాసివ్గా ఇన్వెస్ట్ చేస్తాం. సో ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్ కూడా, ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్ కూడా ఒక్కొక్క ఫండ్ మేనేజర్ని బట్టి ఈ 50 స్టాక్స్లో కొన్నిట్లలో పిక్ చేసుకుంటారు. కొద్దిమంది వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు కంపెనీ సెలెక్ట్ చేసుకుంటారు. సెకండ్, కంపెనీ కాకుండా ఒక కంపెనీకి ఎంత అలొకేషన్ ఇవ్వాలనేది కూడా ఫండ్ మేనేజర్ టు ఫండ్ మేనేజర్ మారుతుందన్నమాట. దాన్ని బట్టే ఫండ్ పర్ఫార్మెన్స్ మారుతుంది. నేను ఒక 5 స్టాక్స్ పిక్ చేసుకున్నాను ఫండ్ మేనేజర్ అనుకోండి, ఇంకొక ఫండ్ మేనేజర్ ఇంకొక 5 చేశాడు. సో దాన్ని బట్టి నా 5 స్టాక్స్ పర్ఫార్మెన్స్, ఆయన 5 స్టాక్స్ పర్ఫార్మెన్స్ని బట్టి నా మ్యూచువల్ ఫండ్ స్కీమ్ యొక్క రిటర్న్స్ కూడా మారుతూ ఉంటాయి. ఓకే. సో అందుకోసమే అందుకే కంపారిజన్ అనమాట. ఇప్పుడు నియర్లీ ఒక 35-40 లార్జ్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి ఇండియాలో తీసుకుంటే. మొత్తం 45 కంపెనీస్లో 35 to 40 లార్జ్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి. సో ఇందులో రిటర్న్స్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైం మార్కెట్ రిటర్న్స్తో పాటు దగ్గరగా ఉంటుంది. సో లాస్ట్ 1 year చూసుకుంటే, క్యాలెండర్ ఇయర్ అంటే రఫ్లీ ఇవాళ నుంచి లాస్ట్ 1 year తీసుకుంటే 40% యావరేజ్ ఉంది, దగ్గర 38 to 40% కేటగిరీ యావరేజ్ ఉంది. సో ఇందులో కూడా చాలామంది అడుగుతారు విచ్ ఇస్ ద బెస్ట్ ఫండ్స్ ఆర్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్ అని. ఎగ్జాంపుల్ లార్జ్ క్యాప్లో కూడా ఈ 40లో బెస్ట్ ఏంటి అంటే కొన్ని పారామీటర్స్ బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఒకటి ఫండ్ మేనేజర్ ఎలాంటి వాళ్ళ హిస్టరీ ఏంటి. మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఫండ్ మేనేజర్ ఎవరు, వాళ్ళు ఇంతకుముందు ఎక్కడ పనిచేశారు, ఎలాంటి రిటర్న్స్ జనరేట్ చేశారు, ప్లస్ ఆయన థీసిస్ అంటే ఆయన పెట్టడానికి కావాల్సిన ఆయన మా వాడే పద్ధతి ఏంటి, ఈ 50లో ఏది పిక్ చేసుకుంటాడు. అండ్ పాస్ట్ పర్ఫార్మెన్స్. యూజువల్లీ ఏమవుతుందంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ డిక్టేట్స్, అంటే జనరల్గా అవ్వకూడదు బట్ ఏంటంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ బాగుంది అంటే యూజువల్లీ ఫ్యూచర్లో కూడా అలాగే ఉంటుంది. సో ఎందుకంటే ఆ ఫండ్ మేనేజర్ టీమ్ కానీ వాళ్ళందరూ అలాగే కష్టపడతారు, మా ఫండ్ ఎప్పుడు మంచి రిటర్న్స్ ఇవ్వాలి, ఎందుకంటే ఈ పెట్టిన ఇన్వెస్టర్స్ కూడా ప్రెషర్ ఉంటుంది కాబట్టి. సో దే వర్క్ సేమ్ వే. అండ్ థర్డ్ వచ్చేసి కన్సిస్టెన్సీ. ఒక ఫండ్ ఎవ్రీ క్వార్టర్లో రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అండ్ ఉంటే కూడా ఏ పొజిషన్లో ఉంది. సో సంబడి హూజ్ ఆల్వేస్ ఇన్ టాప్ 5 ఎప్పుడు 5లో ఉన్నారు అంటే మోస్ట్ ఆఫ్ ద టైం నెక్స్ట్ క్వార్టర్లో కూడా వాళ్ళు అందులోనే ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా అంతే అనమాట. సో దాని బేసిస్ అండ్ వాళ్ళు పెట్టిన స్టాక్స్ బేసిస్ మీద. సో ఇది నేను ఇప్పుడు నెక్స్ట్ చెప్పే 5 ఫండ్స్ నా అనుభవం కానీ వాటి రిటర్న్స్ కానీ ఫండ్ మేనేజర్ పైన అనమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇందులో 1 2 3 4 5 అని చెప్పను, బట్ మంచి పర్ఫార్మింగ్
టాప్ 5 ఫండ్స్లో ఒకటి నిప్పాన్ లార్జ్ క్యాప్ ఫండ్, వన్ ఆఫ్ ద ఓల్డ్ ఫండ్ అండి, పాత ఫండ్, 10+ ఇయర్స్ ఓల్డ్ ఫండ్, కన్సిస్టెంట్గా ఎప్పుడు టాప్ 5-6లోనే ఉంటుంది, గుడ్ రిటర్న్స్ ఇస్తుంది, స్టేబుల్. ఇది నిప్పాన్ ఇంతకుముందు రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ ఉండింది, దాని తర్వాత నిప్పాన్ టేక్ ఓవర్ చేశాక కూడా అంతకుముందు బాగా పర్ఫామ్ చేస్తూ ఉండింది, అండ్ ఇప్పుడు కూడా కన్సిస్టెంట్గా కేటగిరీలో ఎప్పుడు కేటగిరీ యావరేజ్ కన్నా ఎక్కువగానే ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది అనమాట. సంబడి విత్ లాంగ్ టర్మ్ వ్యూ కోసం ఇది ఒకటి చేసుకోవచ్చు. ఇంకొకటి ఐసిఐసిఐ బ్లూ చిప్, ఇది కూడా వన్ ఆఫ్ ద కన్సిస్టెంట్లీ ఓల్డెస్ట్, వన్ ఆఫ్ ద ఓల్డ్ ఫండ్. థర్డ్ వచ్చేసి క్వాంట్ లార్జ్ క్యాప్ ఫండ్, ఇది ఒకటి రీసెంట్ కొంచెం వెన్ కంపేర్ టు అదర్ ఫండ్స్ చెప్పే వాటికన్నా కొంచెం రీసెంట్. బట్ క్వాంట్ యాజ్ అ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అండ్ ఆల్సో ఈ స్కీమ్ కూడా మంచి కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఇస్తూ ఉంది. అండ్ ఇన్వెస్కో ఇండియా లార్జ్ క్యాప్, ఓకే. సో ఇది కూడా వెరీ గుడ్ ఫండ్. అండ్ లాస్ట్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్. మీరు చూస్తే ఇవన్నీ ఫండ్స్ కూడా కన్సిస్టెంట్గా లాస్ట్ 1 to 2 ఇయర్స్ చూసుకుంటే నంబర్ 1 ఉండకపోవచ్చు, బట్ టాప్ 5-6లోనే ఎప్పుడూ ఉంటాయి. సో ఇంకొకటి ఏంటంటే వీటి రిటర్న్స్ కూడా తీసుకుంటే మోస్ట్ ఆఫ్ దెమ్ లాస్ట్ 1 ఇయర్ క్యాలెండర్ ఇయర్ తీసుకుంటే 40%+ ఉన్నాయి. సో ఈ టాప్ 5లో ఏంటంటే దెర్ ఈస్ హై ఛాన్స్ దట్ ఇవి అలాగే పర్ఫామ్ చేస్తాయి. ఇన్స్టెడ్ ఆఫ్ ఏదో పర్ఫామ్ చేయని ఫండ్ తీసుకొని అది ఫండ్ నెక్స్ట్ ఇయర్ బాగా చేస్తుంది అనే కన్నా ఆల్రెడీ పర్ఫామ్ చేస్తున్నది దెర్ ఈస్ ఎ హై ఛాన్స్ ఫస్ట్ ఉన్నది ఆర్ సెకండ్ థర్డ్ ఈ టాప్ 5 విల్ నాట్ గో టు 30th ర్యాంక్ రిటర్న్స్ వైజ్ చూసుకున్నా, పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకున్నా. ఎందుకంటే దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ కన్సిస్టెన్సీ కోసం ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఫండ్ మేనేజర్స్ కానీ టీం కూడా అలాగే వర్క్ చేస్తారు. సో దీస్ 5 ఆర్ గుడ్ అండి. నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్, ఐసిఐసిఐ బ్లూ చిప్, క్వాంట్ లార్జ్ క్యాప్ ఫండ్, ఇన్వెస్కో ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్. ఇందులో ఏది సెలెక్ట్ చేసుకున్నా సరే లాంగ్ టర్మ్కి కానీ ఈవెన్ మిడ్ టర్మ్ కూడా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇవి అంత తొందరగా పడిపోయే స్టాక్స్ కావు, పడిపోయే మ్యూచువల్ ఫండ్స్ కావు, ఎందుకంటే దీస్ ఆర్ లార్జ్ క్యాప్ ఫండ్స్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.